ఈ వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లో చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్. సో ఈ ఫ్లో చార్ట్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ది కమ్యూనికేషన్, సెకండ్ ది ఎఫెక్టివ్ అనాలిసిస్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఎఫిషియంట్ కోడింగ్, ప్రాపర్ డీబగ్గింగ్, ఎఫిషియంట్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. సో దీంట్లో ఫస్ట్ చూసుకుంటే, ఫ్లో చార్ట్స్ ఆర్ బెటర్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ద లాజిక్ ఆఫ్ ఏ సిస్టమ్ టు ఆల్ కన్సర్న్. సో ఈ ఫ్లో చార్ట్ యొక్క యూజ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దానికి ఒక లాజిక్ అనేది రాస్తాం. సో లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ టు డూ ఏ పర్టికులర్ ప్రాసెస్. సో ఏదైనా ఒక ప్రాసెస్ కానీ ప్రాబ్లం కానీ సాల్వ్ చేయాలి అనుకుంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ని లాజిక్ అంటాం. సో ఈ లాజిక్ని ఈ ఫ్లో చార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఫ్లో చార్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్, అండ్ సెకండ్ ది ఎఫెక్టివ్ అనాలిసిస్. సో ఈ ఫ్లో చార్ట్ యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లమ్ని అనలైజ్ చేయొచ్చు ఇన్ ఏ మోర్ ఎఫిషియంట్ వే. సో ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాలనుకుంటే దాన్ని మనం ఫస్ట్ ఫ్లో చార్ట్ అనేది గీస్తాము. సో ఈ ఫ్లో చార్ట్ అనేది వేరే వాళ్ళకి ఎవరికన్నా చూపించినా కానీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ అనేది దే కెన్ అనలైజ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ. అండ్ థర్డ్ బెనిఫిట్ ఆఫ్ ఫ్లో చార్ట్ వచ్చేసరికి ప్రాపర్ డాక్యుమెంటేషన్. Program flowcharts serve as a good program documentation which is needed for various purposes. సో మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ కి డిఫరెంట్ ఫ్లో చార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్లో చార్ట్ ని అబ్జర్వ్ చేయగానే సో ఓకే ఈ ప్రాబ్లమ్ లో పర్టికులర్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, సో ఇలా పర్టికులర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం డాక్యుమెంటేషన్ గా మనం చెప్పచ్చు. సో దీనిని థర్డ్ అడ్వాంటేజ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎఫిషియంట్ కోడింగ్. ద ఫ్లోచార్ట్స్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ ఆర్ బ్లూ ప్రింట్ డ్యూరింగ్ ద సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఫేజ్. సో మనం ఏదైనా పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే దాని యొక్క లాజిక్ ని ఫస్ట్ ఫ్లో చార్ట్ గా గీస్తాం. సో ఆ ఫ్లో చార్ట్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా వర్క్ అవుతుంది. ఆ ఫ్లో చార్ట్ ని యూజ్ చేసి మనం ఒక సిస్టమ్ ని కానీ లేదా ఒక ప్రోగ్రామ్ ని కానీ అనాలిసిస్ అనేది చేయొచ్చు, లేదా ఒక ప్రోగ్రామ్ ని డెవలప్ చేయొచ్చు. ఫిఫ్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రాపర్ డీబగ్గింగ్. ద ఫ్లోచార్ట్ హెల్ప్స్ ఇన్ డీబగ్గింగ్ ప్రాసెస్. సో డీబగ్గింగ్ అంటే మనం ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయటం. సో ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లంలో ఏమన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు సో ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి ఈ ఫ్లోచార్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీన్ని డీబగ్గింగ్ అంటారు. సో ఈ ఫిఫ్త్ అడ్వాంటేజ్ ప్రాపర్ డీబగ్గింగ్. సో అండ్ సిక్స్త్ బెనిఫిట్ వచ్చేసరికి ఎఫిషియంట్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. The maintenance of operating program becomes easy with the help of flowchart. It helps the programmer to put efforts more efficiently on that part. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఆపరేట్ చేయాలి లేదా ఒక ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ అనేది మెయింటైన్ చేయటం ఈజీ అవుతుంది. సో ఎందుకంటే ఇలా ఫ్లోచార్ట్ లో యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ ని ఒక కొన్ని సింబల్స్ అనేవి యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ ని రిప్రజెంట్ చేస్తాం. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే సో ఈ ప్రోగ్రామర్ అనేవాడు ఉంటాడు కదా, సో ఈజీగా ఈ ఫ్లో చార్ట్ ని అబ్జర్వ్ చేసి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫ్లో చార్ట్ యొక్క 6 మెయిన్ బెనిఫిట్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్, సెకండ్ ది ఎఫెక్టివ్ అనాలిసిస్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, అండ్ ఫోర్త్ వన్ ఎఫిషియంట్ కోడింగ్, అండ్ ఫిఫ్త్ వన్ ప్రాపర్ డీబగ్గింగ్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎఫిషియంట్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. సో మనం ఏదైనా ఒక ఫ్లో చార్ట్ అనేది డ్రా చేయాలి అనుకుంటే దానికి కొన్ని స్పెషల్ సింబల్స్ అనేవి ఉంటాయి, ఆ స్టాండర్డ్ సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఫ్లో చార్ట్స్ ఆర్ యూజువల్లీ drawn using some standard symbols. However, some special symbols can also be developed when required. సో ఈ ఫ్లో చార్ట్ లో
ఆల్రెడీ డెవలపర్స్ అనేవి డిఫరెంట్ స్టాండర్డ్ సింబల్స్ అనేవి ఉంటాయి. ఆ సింబల్స్ యూజ్ చేసి మనం ఫ్లో చార్ట్ని రిప్రజెంట్ చేస్తాం. సమ్ స్టాండర్డ్ సింబల్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్ ఫర్ ఫ్లో చార్టింగ్ ఎనీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. సో మనం ఏదైనా ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే దానికి మనం డైరెక్ట్గా వెళ్ళి టైప్ చేయకుండా సో ఫస్ట్ ఫ్లో చార్ట్ అనేది గీస్తాం, లేదా ఫ్లో చార్ట్ అయినా గీయచ్చు, లేదా ఆల్గరిథం అయినా గీయచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక లాజిక్ అనేది బిల్డ్ చేసి ఆ ప్రోగ్రామ్ని రాస్తాం. సో ఈ ఫ్లో చార్ట్ అనేది రాయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, జనరల్ రూల్స్ ఫర్ ఫ్లో చార్టింగ్. సో ఈ రూల్స్ మొత్తం నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.